నెలకొంది. ఉస్మానియా హాస్టల్స్ నుంచి విద్యార్థులు ఇందిరా పార్కుకు ర్యాలీగా బయలుదేరడానికి ప్రయత్నించారు. ఎన్సీసీ గేట్ వద్దకు రాగానే విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. విద్యార్థుల్ని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం ఎన్సీసీ గేట్ వద్ద పూర్తి పరిస్థితిని మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు స్వామి. సిరిసా ఉస్మానియా యూనివర్సిటీలో ఇంతవరకు ఇంకా ఉద్రిక్తత తగ్గలేదు. గత ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా విద్యార్థులంతా కూడా ఎన్సీసీ గేట్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఒక పెద్ద ర్యాలీగా వచ్చి ఇందిరా పార్క్ వరకు వెళ్లడం కోసం ప్రయత్నం చేశారు. పోలీసులకు విద్యార్థుల మధ్య పెద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి కొంతమంది విద్యార్థులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. విద్యార్థులు విడుదల వారీగా మొత్తం ర్యాలీగా రావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ నేతృత్వంలో పోలీసు బలగాలన్నీ కూడా మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ పెద్ద ఎత్తున మోహరించి ఉన్నాయి. ఇందుకు దాదాపుగా అనేక విడుదలగా వస్తున్నటువంటి విద్యార్థి నాయకులందరూ కూడా ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. రాత్రి దాదాపుగా 4-5 ప్రధాన విద్యార్థి నాయకులను ఇప్పటికీ అరెస్ట్ చేసి అంబర్పేట పోలీస్ స్టేషన్ తరలించారు. మరోవైపు ఇక్కడ నుంచి ప్రతి హాస్టల్ నుంచి కూడా విద్యార్థులను కూడా హాస్టల్లన్నీ బైకాట్ చేసి కాలేజీలు బైకాట్ చేసి మొత్తం ర్యాలీగా రావడం కోసం ప్రయత్నం చేస్తారు. కొద్దిసేపటి క్రితమే U2 హాస్టల్ వద్ద ఓ విద్యార్థి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకొని అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. పోలీసులు వైఖరికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ తెచ్చుకున్నదే నిధులు నియామకాలు నీళ్ల కోసం తెచ్చుకున్నామని చెప్పేసి కోరుతూ వైపు మాకు నియామకాలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టలేదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నిరుద్యోగ నిరసన ర్యాలీని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తామని చెప్పి తెలంగాణ జేఏసీతో కలిసి విద్యార్థి నాయకులంతా కూడా ఈరోజు ర్యాలీకి ప్రయత్నిస్తారు. ఎక్కడ పోలీసులు అనుమతించకపోవడంతో కూడా వారంతా కూడా ఎన్సీసీ గేటు వరకు ర్యాలీగా వచ్చి ఇక్కడ నుంచి వెళ్లడం కోసం ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా వచ్చిన విద్యార్థులందరూ కూడా అరెస్ట్ చేసి ప్రయత్నం చేసి అదుపు చేసే ప్రయత్నం చేయడంతో విద్యార్థులకు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో దాదాపుగా 3-4 విడతలుగా వచ్చిన విద్యార్థి నాయకులందరూ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మనతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు, వారికి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఇప్పటికి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు, మీ జేఏసీ నాయకులు కూడా అరెస్ట్ చేశారు. మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇది తెలంగాణ తెచ్చుకుంది ఈరోజు నిధులు నీళ్లు నియామకాలు అనేటువంటి కాన్సెప్ట్లో చేసుకున్నాము. ఆ రోజు తెలంగాణ తెచ్చుకుంది ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు, విద్యార్థులు కాదు వాళ్ళు, తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కాదు వాళ్ళు అన్న విద్రోహ శక్తులు అని చెప్పేసి ఆ రోజు సమైక్యాంధ్ర ప్రాంత ప్రజలు నాయకులు అట్లా అనడం జరిగింది. సేమ్ అదే సిచ్యువేషన్ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇదే కొనసాగుతుంది. ఈరోజు అణిసివేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. పోలీసులు ఎక్కడికాడికి మమ్మల్ని తొక్కివేసేటువంటి ప్రయత్నాలు జరుగుతుంది. ఉద్యమాన్ని ఎక్కడికాడికి నీరుగార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు మరి రెండో దఫా ఉద్యమం నడుస్తుంది, ఇప్పుడు జరగబోతుంది. అందులో ఆల్రెడీ ఏరే కొత్త టీం కూడా వస్తుంది. మేము ఏ విధంగానైనా దీన్ని సక్సెస్ చేసి తీరుతామని చెప్పేసి చెప్పండి. మరి పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాలు వస్తున్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నాం? మనం చూస్తున్నాం చాలా మంది ఒక్కొక్కరుగా విడుదల వారిగా విద్యార్థి సంఘాల నాయకులు వస్తున్నారు. వచ్చిన వారిని వచ్చినట్టుగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పటికే ఆ కాలేజీలన్నీ బైకాట్ చేశారు. మరోవైపు హాస్టల్ నుంచి ఒక్కొక్కరుగా దాదాపు ఒక్కొక్క విద్యార్థి సంఘం ఇప్పటికే నిరుద్యోగ విద్యార్థి చేసి నుంచి కొంతమంది ఎస్ఎఫ్ఐ నుంచి ఏఎస్ఎఫ్ఐ నుంచి మా విధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నుంచి ఇదే ఒక్కొక్క విద్యార్థి సంఘం వారిగా వచ్చి కంచి మొత్తం ఎన్సీసీ గేట్ దాటి ఇందిరా పార్క్ వైపు వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తారు. దీంతో ఎన్సీసీ గేట్లను కూడా మూసివేసి పోలీసు అధికారులు ఎవరిని కూడా అటు ఇటు పోనివ్వట్లేదు. మొత్తం గుర్తింపు కార్డులు చూసిన తర్వాత వారినంతా పోనిస్తున్నారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలోకి వస్తున్న ప్రతి విద్యార్థిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి యూనివర్సిటీ విద్యార్థులకు కాదన్న విషయం తెలుసుకున్న తర్వాతనే వారంతా లోపలికి అలౌట్ చేస్తున్నారు. మరోవైపు ఈ హైదరాబాద్ నగర వ్యాప్తంగా వివిధ చోట్ల కూడా పెద్ద ఎత్తున కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపుగా POW సంధ్యతో పాటు మిగతా వారిని కూడా ఇప్పటికే ముషిరాబాద్ ప్రాంతాల్లో అరెస్ట్ చేసినట్టుగా సమాచారం ఉంది. మరోవైపు ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు ఇందిరా పార్క్ వైపు దూసుకెళ్లడంతో వారిని కూడా అరెస్ట్ చేసినట్టుగా సమాచారం ఉంది. పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాలు ఈ మొత్తం నిరుద్యోగ నిరసన ర్యాలీని విజయవంతం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. అది అంతే ఉద్రిక్తతోటి పోలీసులు కూడా అంతే ఉత్సాహంతో వారందరూ కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే కోదండరాం జేఏసీ నాయకులందరూ కూడా కమిటీపురం పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. మరికొంతమంది విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి అక్కడ కంచన్బాగ్ పిఎస్లో మరికొంత అంబర్పేట పిఎస్లో వివిధ ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం ఇంకా ఉద్రిక్త పరిస్థితి తగ్గట్లేదు. అనేక హాస్టళ్ల వారిగా విద్యార్థులు అంతా కూడా పోగవుతూ ఉన్నారు. వారినంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు అధికారులంతా కూడా ఆయా ప్రాంతాల్లో సాయుధ బలగాలంతా కూడా చేరుకొని వారంతా కూడా ఎప్పటికప్పటికి వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఎరప్ట్ అవుతుందని చెప్పేసి కూడా పోలీసులు కూడా ముందు జాగ్రత్తగా డీసీపీ రవీందర్ నేతృత్వంలో పోలీసులతో కూడా అలర్ట్గా ఉన్నారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ స్వామి. కాంగ్రెస్